హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పు లడ్డు. దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకొని 2 మినిట్స్ పాటు రోస్ట్ చేస్తున్నాను. తర్వాత 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బెల్లం అనేది పాకం రెడీ అయిన తర్వాత వాటర్లో బెల్లాన్ని వేస్తే ఇలా ఉండకట్టినట్టయితే మనకు బెల్లం పాకం అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పప్పును అందులో వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. పప్పు అనేది బెల్లం పాకానికి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలని చుట్టేసుకోవాలి. పాకం అనేది చల్లబడిన తర్వాత మనకు లడ్డూలు అనేవి చేయడానికి రాదు. అందుకే ఇదనేది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలని చుట్టేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్స్ అలాగే ఐరన్ కూడా